ఈ శుభవార్త మీకే వెయిట్ మినిట్ ప్రోగ్రామ్ని వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేరిట శుభములు కలుగునగాక. శుభవార్తల కొరకు మనము చెవులారా వినాలని ఎంతో చెవులు రెడీ చేసుకుని వినడానికి ఇష్టపడతాం. కానీ దురదృష్టం, ఈ భూమి మీద అంతా కూడా ఎప్పుడు ఏదో ఒక నెగిటివ్ న్యూసే. టీవీలో ఆన్ చేయండి, ఏ ఛానల్ చూసినా 24 గంటలు ఏదో ఒక నెగిటివ్ న్యూసే. న్యూస్ అంతా అదే. దేవుని బిడ్డలారా, శుభవార్తలు అరుదైపోయినటువంటి ఈ లోకంలో దేవుడు కొన్ని విచిత్రమైనటువంటి మాటలు చెప్పారు. ఏమనంటే, యేసుక్రీస్తు వారు జన్మము శుభవార్త. ఎందుకు శుభవార్త అని కొంచెం మనం అన్వేషించడానికి కానీ చూస్తే, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16-17 వచనాల్లో రాయబడిన మాటలను బట్టి ఇంగ్లీష్ బైబిల్ ఇలా చెప్తుంది. ఏమనంటే, హీ హ్యాస్ హెల్ప్డ్ పీపుల్ లైక్ అస్, హ్యూమన్ బీయింగ్స్, నాట్ ఏంజల్స్. ఆయన దేవదూతలకు సహాయం చేయలేదు, కానీ మనుషులైనటువంటి మనకి సహాయకుడిగా ఉన్నాడు. ఈయన మనకి సహాయం చేయటానికని 17వ వచనంలో హీఈస్ ఫుల్లీ హ్యూమన్ అంటే, ఎక్కడ కూడా దేవుడు కనుక ఆయన అన్నీ భరించాడులేండి అని కొన్ని మాటలు ఒక్కొక్కసారి వింటుంటాం. ఆయన దేవుడు కనుక ఏదో భరించాడండి, నొప్పులు అక్కడ ఆయనకి ఏం తెలుసు? నో 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 నో. బైబిల్ చెప్తున్నటువంటి మాట, పరిపూర్ణుడిగా సంపూర్ణుడిగా మానవత్వం కలిగి మనిషిగా భూమి మీదకి వచ్చినప్పుడు టోటల్గా హ్యూమన్ అని. ఎందుకు అంటే, నీ బాధలేంటి, నా బాధలేంటి, మన ఇబ్బందులేంటి, మన అనుభవాలేంటి, ఈ శోధకుడు చేసే పనులు ఎలాగున్నాయి, ఇవి శోధకుడిని ఎలా జయించాలి అని ఆయనకు తెలియక కాదు, అనుభవపూర్వకంగా ఆయన జయమును పొందాడు అని మనకి మార్గం తెరిచి, తద్వారా మన చేతులు పట్టుకొని నడిపించడానికి పరిపూర్ణమైన సంపూర్ణమైన మనిషిగా దిగి వచ్చాడు. ఆయన దైవత్వం కలిగి లేకపోతే, అంటే దైవత్వంలో 5%, 1%, 10%, 15%, 20%, 50%, 75%, అమ్మో 99% కాదండి, 100%. ఆయన దైవత్వం కలిగి లేడు అంటే అలాంటి అద్భుతాలు జరగవు. నంబర్ 1. నంబర్ 2, ఆయన అద్భుతాలు చేయటమే కాదు, తిరిగి లేవలేడు. చనిపోయిన తర్వాత తిరిగి లేవలేడు. కనుక బైబిల్ చెప్తుంది, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో, ఆయన దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తు శరీరమునందు నివసించుచున్నది. కనుక దేవుడు ఏమై ఉన్నాడో చూడాలంటే యేసుక్రీస్తు వారిని చూడాలి. ఇప్పుడు ఆయన పరిపూర్ణంగా మనిషి, పరిపూర్ణంగా దేవుడు. ఇది ఎలా సాధ్యమండి? అవును, సాధ్యం. నువ్వు అంగీకరిస్తే నీకు సాధ్యం అయ్యి దేవుడు ఇది సాధ్యమని రుజువు చేస్తాడు. నాకు చేశాడు. నేనే ఒక సజీవమైన సాక్షిని. అందుకే యేసుక్రీస్తు వారిని గురించి విమర్శించేవారు, ఆయన దేవుడు కదండి అందుకే భరించాడండి అని చాలామంది క్రైస్తవులు తోసేస్తారు. కాదండి, దైవత్వం ఎలాగ పరిపూర్ణుడిగా ఆయన ఉన్నాడో దైవత్వం కలిగి, అలాగే మనిషిగా ఆయన పరిపూర్ణుడిగా మానవత్వం కలిగి కూడా ఉన్నాడు. అందుకే మానవత్వం ఈ భూమి మీద శిలువ మీదకు అప్పచెప్పేసి పరిపూర్ణమైనటువంటి దైవత్వం కలిగిన వాడుగా తిరిగి లేచిపోయి పరలోకంలో కూర్చుని నిన్ను ఆహ్వానించడానికి చేతులు చాపుతూ ఉన్నాడు. మనము ఆయన్ని అంగీకరిస్తే, దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద దైవత్వం కలిగినటువంటి మనుషులుగా మనం కూడా మారిపోతాం. నేను మారానండి, యథార్థంగా చెప్తున్నాను. దేవుని బిడ్డలారా, నా యేసుక్రీస్తు వారు నన్నే అలాగా మార్చగలిగితే
ఎందుకు నిన్ను మార్చలేరు? కారణం ఏంటో తెలుసా? నన్ను మార్చటం అసాధ్యం అండి. కానీ ఎందుకు అసాధ్యం అని చెప్తున్నానంటే, నా భార్యకి తెలుసు, నా బంధువులకు తెలుసు, నేను పనిచేసినటువంటి వ్యవస్థలో ఉన్న వారికి తెలుసు. ఒకప్పుడు పనిచేశాను. అలాగే నేను ఎవరితో కలిసి పాపం చేశానో వాళ్ళకి తెలుసు. సాతానుడు ఇదేంటి దైవత్వం కలిగిన వాడిగా వీడు మారిపోయాడని వాడు అనుకుంటున్నాడు, ముక్కు మీద వేలేసుకుంటున్నాడు. ఈ నవ్వు మీ కొరకు కదండి, వాడు ముఖం మీద నవ్వుతున్నాను. ఎందుకంటే అసాధ్యం అనుకున్నది నా దేవుడు సాధ్యం చేస్తాడు. నాలాంటి వాడిని మార్చగలిగితే నిన్నెందుకు మార్చలేడు? తప్పకుండా నీవు ఈ 2 జీవితాలని కలిగి ఉన్నవాడుగా ఉండగలవు. దైవత్వము, మానవత్వం. మనిషిగా బ్రతికినంత వరకు దైవత్వం కలిగిన వ్యక్తిగా ఉంటావు. మానవుడిగా నీవు మరణించిన తర్వాత దేవలోకంలో అంటే పరలోకంలో నీవు కూర్చుంటావు. హల్లెలూయా. అందుకే ఇది శుభవార్త. ఈ మార్పు కలుగు చేయటానికి యేసు ప్రభు వారు భూమి మీదకి రావటమే క్రిస్మస్ సందేశం. ఒప్పుకుందామా? క్షమాపణ అడుగుదామా? మార్చమని అడుగుదామా? మార్పు చెందటానికి ఇష్టపడదామా? దేవుడు తప్పకుండా నిన్ను ఆశీర్వదిస్తాడు. తప్పకుండా నీలో మార్పు తీసుకొస్తాడు. తప్పకుండా నిన్ను పరలోకానికి తీసుకెళ్తాడు. యేసుక్రీస్తు వారి నామంలో దుష్టుణ్ణి, వాడి చేతులు నీ కుటుంబం మీద నుండి, నీ భార్య మీద నుండి, నీ భర్త మీద నుండి, నీ పిల్లల మీద నుండి తీసివేయమని యేసు నామంలో ఆజ్ఞాపిస్తూ ఉన్నాను. ఈ మాటలు వింటున్నటువంటి వారు యేసుక్రీస్తు వారి ప్రభుత్వంలోకి వచ్చి ఉన్నారు కనుక దుష్టుడు విడిచిపెట్టి వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తూ ఉన్నాను. పరిశుద్ధుడా ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు. నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, నీ కొరకు ఆయుత్తపరచుకోండి ప్రభా. మాలో ఎంత మార్పు కలుగు చేయడానికి భూమి మీదకి వచ్చావా ప్రభా, చేతులు జోడించి. అందుకే 2వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రికలో ఈ గొప్ప రక్షణను మీరు ఎందుకు నిర్లక్ష్యం చేస్తారు, చేయకండి అనే హెచ్చరికను జ్ఞాపకం చేసుకుంటూ ప్రభా, నీ బిడ్డలను అంగీకరించమని, అలాగే మార్చమని, పరలోక రాజ్యానికి వారసులుగా చేయమని, ఈ భూమి మీద వారి ప్రతి అవసరతలు తీర్చమని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.